మళ్ళీ ఫ్యాక్షన్ పురుడు పోసుకుందా ఆంధ్రప్రదేశ్లో? మొన్న వీరయ్య చౌదరి మర్డర్ తర్వాత వెలుగులోకి వస్తున్న కొన్ని సంచలన నిజాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. రాజకీయాల్లో ఒక రకంగా ఒకప్పుడు ఉండేవంట ఈ ఫ్యాక్షన్ మర్డర్లు, ఫ్యాక్షన్ హత్యలు ఇవన్నీ. కాకపోతే ఒక వర్గానికి మధ్య మాత్రమే జరిగేవి. కానీ ఇలాంటి వాళ్ళ జోలికి వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు అవి పేట్రేగిపోతున్నాయా అనేది ఒక చర్చ. వాస్తవానికి ఈ వీరయ్య చౌదరి హత్య వెనక పెద్ద రెక్కీనే నిర్వహించారు ముందుగానే. ఈ హత్యకు కీలక సూత్రధారితో పాటు దారుణంగా హత్య చేసిన వారిలో కీలక వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాదాపు 3 నెలల ప్లాన్ చేశారట వీరయ్య చౌదరిని హత్య చేయడానికి. 2 వారాలు పైగానే రెక్కీ నిర్వహించారట. తమ ప్లాన్ అనుకున్నట్టుగా అమలు చేయడంలో ఫైనల్గా సక్సెస్ అయ్యారట. అయితే ఈ హత్యకు సంబంధించి పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం చూసుకుంటే హత్య సందర్భంగా హత్య చేయడానికి ఎలాంటి మాట్లాడుకున్నారు అంటే, ఎన్ని ఎక్కువ పోట్లు పొడగలిగితే అంత ఎక్కువ డబ్బు. ఏదో ఒక పోటు పొడిచేసి చంపేసామంటే కుదరదట. అంటే పోటుకు ఒక రేట్ అనమాట. ఇప్పుడు దాదాపుగా వీళ్ళు చెప్తుంది ఏంటి, ఒక్కొక్క కత్తిపోటుకి 2 లక్షల చొప్పున ఆఫర్ చేసినట్లు ఇక్కడ. అంటే నిందితులకి సూత్రధారులకి మధ్య నడిచిన లావాదేవీలు పూర్తిగా వెల్లడి కావాలి అంటే కీలక సూత్రధారిని పోలీసులు ఇంకా అదుపులోకి తీసుకోవాలి. కానీ ఇప్పుడు కీలకంగా ఏంటి, వీళ్ళు 28 32 కత్తిపోట్లు చెప్పారు. అప్పుడు మళ్ళీ అవి పెరిగినాయి కూడా. అంటే ఎన్ని కత్తిపోట్లు పడిస్తే అన్ని లక్షలు, అన్ని 2 లక్షలు. అంటే 32 లక్షల కత్తిపోట్లు అంటే 32 కత్తిపోట్లు అంటే 64 లక్షలు. పోటీకి 2 లక్షలు చొప్పున లెక్కేసుకుంటే ఈ తరహాలో హత్య చేశారు అనేది. అయితే హత్య జరిగిన వెంటనే ఇద్దరు కీలక వ్యక్తులు కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో వీరి కోసం హైదరాబాద్, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాను దిగిన అన్ని రంగాల్లో దూసుకెళ్లిపోతున్న వీరయ్యకు వ్యతిరేకులందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి మర్డర్ ప్లాన్ చేశారు అనేది భావిస్తున్నారు. వీరయ్య హత్య కేసులో కీలక నిందితుడిగా వైసీపీకి చెందిన ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతడికి పేకాట ఎక్కువగా ఆడే అలవాటు ఉందట. కొందరు వైసీపీ నేతలు అయితే నిందితుడు ఇంటికి వెళ్ళి మరీ తీసుకెళ్తారు అని చెప్తున్నారు. అంతేకాదు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేతోనూ సన్నిహితంగా ఉంటారట. ఇదంతా ఒక ఎత్తు అయితే హైదరాబాద్లోనూ ఇతడికి కీలక స్థానాల్లో ఉండే అధికారులతో లింకులు ఉన్నాయట. నిందితుడికి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి నెట్వర్క్ ఉందట. హత్యకు ప్లాన్ చేసిన సందర్భంగా నిందితులు త్రోవగుంట సమీపంలోని ఒక లాడ్జిని తీసుకొని వీరయ్య చౌదరి రోజువారీ కదలికలను గుర్తించారట. ఈ కేసు ఒక రకంగా ఓ కొలిక్కి రావాలంటే హత్యకు కీలక నిందితుడితో పాటు దారుణంగా ప్లాన్ చేసిన వాడు దొరికితేనే ఈ హత్య అసలు ఉద్దేశాలు ఏంటి అనేవి, ఈ హత్య వెనక కీలకమైన అంశం ఏంటి అనేది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే పోలీసులు సేకరిస్తున్న సమాచారం మేరకు దీనికి సంబంధించి రాజకీయ హత్య అందులో నో డౌట్. కాకపోతే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఆ కీలక వ్యక్తులు ఎవరో ఇద్దరు. కానీ కత్తిపోటికి 2 లక్షలు, ఒక్క పోటీకి 2 లక్షలు అంటేనే అసలు ఎంతమంది దీన్ని డీల్ చేశారు, ఎంతమంది ఉన్నారు, ఆ ఇద్దరు దొరికితే మొత్తం వివరాలన్నీ బయటకు వస్తాయి. పోలీసులు అయితే సీరియస్గానే దృష్టి పెట్టారు ఈ కేసు మీద.